రవి అన్న, భీమవరం వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కదా. సంక్రాంతికి వస్తున్నాం, ఇంత పెద్ద హిట్ చేశారు కదా, బ్లాక్ బస్టర్ కదా. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నేను వెంకటేష్ గారితో ఒక స్టెప్ వేయించాను ఇదే పాటకి. ఇదే పాటకి అనిల్ సార్ స్టెప్ వేస్తే చూడాలని ఉందన్న. మా అందరికీ చూడాలని, మా సినిమాలో అందరితో ఆడించారు, మీరు ఒక్క స్టెప్ వేస్తే చూడాలని ఉంది. ప్లీజ్ ఒకసారి ద ఫెంటాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఇప్పుడు స్టెప్ వేయబోతున్నారు భీమవరం. ఒకసారి గట్టిగా వేసుకుందాం. భీమవరం Give it a big round of applause for the one and only blockbuster director Anil Raupudi garu. That was crazy. So పాటలతోనే కాదు స్టెప్ తో కూడా అన్నమాట స్టేజ్ రాక్ చేసిందని చెప్పాలి ఇప్పుడు. So thank you so much to all the wonderful singers. Telugu film industry lo na top singers ikkada stage మీద perform చేశారు. So nice. అలాగే మరొకసారి భీమవరం బుల్లోళ్ళందరికీ బుల్లమ్మలందరికీ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. ఎస్పెషల్లీ టీమ్ అందరూ వేదిక మీదకి ఇంకాసేపట్లో రాబోతున్నారు. దానికంటే ముందు ఇప్పుడు బ్యూటిఫుల్ హీరోయిన్స్ వచ్చేసారమ్మా. Let's welcome Aishwarya Rajesh and Meenakshi Chaudhary. The beautiful, the amazing, the glamorous heroines of Sankranti ki vastunam. Wonderful performers are coming on stage. SRKR Engineering College. So ఒక్కసారి మీ అందరికీ అలా హాయ్ చెప్పడానికి అందం నడిచొస్తుంది అన్నమాట ఇలా. రెడ్ అండ్ బ్లూలో హలో అండి, మీ గోదావరి వాళ్ళందరినీ కలుసుకున్నాం, మిమ్మల్ని కలుసుకున్నాం. Wow, Bhimavaram is looking very beautiful. Me energy and stage with the inta glamour. Congratulations to both of you for this blockbuster sambaram celebrate చేసుకుంటున్నాం. So happy that you both are here. ఇంకా ఈవెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మా వాళ్ళకి హాయ్ చెప్పేసి మీరు వెళ్ళి కూర్చుంటే ఇంకా ఈవెంట్ ఏదో ఒకసారి హాయ్ చెప్పరా మీ ఇద్దరు. ఓకే, అందరికీ నమస్కారం. భీమవరం ఓకే యా సీ యు గైస్. ఇప్పుడు దాకా ఐశ్వర్య గారు ఇప్పుడు దాకా గీతాన్ని చేయమంటే అది వద్దన్నారు. అదే లవ్ యూ బా, ఐ లవ్ యూ బా. మా భీమవరం బుల్లోళ్ళందరి కోసం ఒక్కసారి మీ స్టైల్లో వాళ్ళందరూ వచ్చారు కదా. ఎప్పుడు సరే ఓకే, ఎప్పుడు నేను చెప్పి మీరు విన్నారు కదా, ఈసారి మీను చెప్తుంది. మీను అంటే మీరు అంటున్నారు, మీను అంటే మీరు అంట. ఒక పని చేద్దాం, ఫస్ట్ మీరు చెప్పండి, దాని తర్వాత అంటే ఆవిడ ప్రెసెంట్ వైఫ్, ఆవిడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెసెంట్ ఫస్ట్ ఎక్స్ తర్వాత అన్నమాట. చెప్పండి. రాలేదు ఇక్కడ, బావ రాలేదు, ఇక్కడున్న భీమవరం బావల కోసం. ఓకే చెప్తా. ఓకే, వచ్చారు మీరు అలా అడగడం, ఆయన రాకపోవడమా? బావా వచ్చారు. ది వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. సో సంక్రాంతికి వస్తున్నా అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని మనందరికీ అందించిన మన విక్టరీ వెంకటేష్ గారికి స్వాగతం పలికేస్తున్నాము. ఐశ్వర్య రాజేష్ గారు ముద్దుగా పిలుస్తారు బా అని, సినిమాలో వచ్చేసారు మన బా. బ్లాక్ బస్టర్ పొంగల్ నడుస్తూనే ఉందన్నమాట. కమ్ ఆన్ భీమవరం, గివ్ ఇట్ అప్ ఫర్ ది వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారు. సార్ ఒక పిక్చర్ సార్ ఇక్కడ. ఓకే సార్. ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వాట్ అ కాంబినేషన్, వాట్ అ కాంబినేషన్, వాట్ అ మూవీ, వాట్ అ లైన్, వాట్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ అ బ్లాక్ బస్టర్. Bhimavaram, we need some noise for this amazing trio. Blockbuster Pongal Manade and Gattiga Ballaguddi Mari Chepparu, and this Pongal is all about Sankranti ki vastunam. Congratulations Venkatesh garu, congratulations Aishwarya and the beautiful Meenakshi.
ఎస్ సార్, మళ్ళీ ఇంకాసేపట్లో వేదిక మీద కలుసుకుందాం అన్నమాట మరొకసారి. ఎస్, ఐశ్వర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. I'll wait for that. హోల్డ్ చేస్తున్నాం అనమాట మేము బాగా అనేది, ఇంకాసేపట్లో వచ్చి చెప్తారు ఐశ్వర్య గారు. దానికంటే ముందు మనం ఇంత ఫెంటాస్టిక్ సినిమా మన ముందుకు వచ్చిందంటే దీనికి ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ ఉన్నారని అనమాట. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదిక మీదకి పిలుద్దామా రవి? సో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైన్ చేసిన ఏఎస్ ప్రకాష్ గారిని రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ప్రకాష్ గారు ప్లీజ్, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్. సో విఎఫ్ఎక్స్ అందించిన నరేందర్ గారిని కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నరేందర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ గట్టిగా చెప్పట్లండి, ది టెక్నీషియన్స్ బిహైండ్ ది స్క్రీన్, వీళ్ళ కష్టం వల్లే స్క్రీన్ ఇంత అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడు ఇవాళ ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూసామంటే తెర వెనకాల కష్టపడిన వీళ్ళిద్దరు, నిజంగా వీళ్ళతో పాటు చాలా మంది ఉన్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రకాష్ గారు అండ్ నరేంద్ర గారు, హార్టీ వెల్కమ్ సార్. ఏఎస్ ప్రకాష్ గారు అయితే ఆల్వేస్ ఇంతే స్మార్ట్ గా ఉంటారు అనమాట. ఆయన స్మార్ట్ వర్క్ తెలుస్తూ ఉంటుంది మనకి. ఆయన కూడా హ్యాండ్సమ్ గా స్మార్ట్ గా కనిపిస్తూ ఉంటారు. ప్రకాష్ గారు, ఫస్ట్ నరేంద్ర గారు మాట్లాడుతున్నారు. హలో అండి. వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. ఇంత క్రౌడ్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం మిమ్మల్ని చూసి. సార్, ఇంత మంచి సినిమాకి ఆపర్చునిటీ ఇచ్చిన శిరీష్ గారికి, రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే మా హీరో గారు వెంకీ గారు, ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంత మంచి సక్సెస్ మూవీకి. కాకపోతే మా డైరెక్టర్ అనిల్ గారండి, ఈరోజు ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నామంటే దానికి కారణం అనిల్ గారు సార్. సార్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి మూవీకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా మీకు తెలుసండి, ఆయన నాకు పర్సనల్గా ఒక 10 years నుంచి ఆయనతో ట్రావెల్ అయ్యి, పటాస్ మూవీ నుంచి కూడా ఇప్పుడు సంక్రాంతి వస్తున్న మూవీ వరకు ఆయనతో వర్క్ చేసి ఆయన దగ్గర చాలా నేర్చుకున్నామండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి సార్. సార్, నా కంపెనీ స్టార్ట్ చేసిన రోజు మీ దగ్గరకు వచ్చాను. నా కంపెనీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ సపోర్ట్ చేసింది మీరే. దానికి మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను సార్. అలాగే నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సాయి గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే మాతో పాటు ట్రావెల్ అయిన మా తమ్మిరాజు గారికి, నారాయణ గారికి థ్యాంక్ యూ సార్. సమీర్ రెడ్డి గారు, ప్రకాష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. ప్రకాష్ గారు ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసి మా అందరికీ ఇంత ఆనందాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మా యొక్క యూనిట్ తరపున, నా తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. ఈ సినిమాలో మెయిన్ ఇంత పెద్ద ప్రాజెక్టు అనిల్ గారు ఫస్ట్ ఏ మొత్తం స్టార్ట్ చేశారో కానీ అప్పటి నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్తో ఇది ముందుకెళ్ళింది. రిలీజ్ అయిన తర్వాత కూడా వన్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే June 14th రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి రిలీజ్ చేసేంత వరకే మా యూనిట్ బాధ్యత. తర్వాత ఆడియన్స్ మీ చేతుల్లో తీసుకున్న సినిమాని దీన్ని ఎక్కడికో తీసుకెళ్లారో మేమే షాక్ అవుతున్నాం. ఎంత రేంజ్ వచ్చిందంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మా యూనిట్ తరపున, ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గారి తరపున, అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా హీరో వెంకటేష్ గారికి, హీరోయిన్స్ ఇద్దరికి, మిగిలిన టెక్నీషియన్ అందరికీ, ఆర్టిస్టులకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు అండ్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫస్ట్ SRKR యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన కాలేజ్ ఒకసారి మీరు సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ సంబరం ఎక్కడ చేసుకోవాలి అని అంటే సినిమా బ్యాక్డ్రాప్ మొత్తం గోదావరి, ఆ కోనసీమ కనబడుతూ ఉంటాయి అందాలు.
బ్లాక్ బస్టర్ సంబరం చేసుకోవాలంటే భీమవరంలోనే చేసుకోవాలి అండ్ సక్సెస్ ఇచ్చిన వాళ్ళతోనే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఈ కాలేజ్కి రావడం జరుగుతుంది. సో SRKR కాలేజ్ వాళ్ళకి స్పెషల్గా ఒక్కసారి గట్టిగా చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్. భీమవరంలో ఫుడ్ ఎంత బాగుంటుందో మనుషులు కూడా అంతకంటే బాగుంటారు అనమాట. సో మరి అలాగే ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత స్మూత్గా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. వాళ్ళకు కూడా ఒక ఓవేసుకోరా, మేము కృతజ్ఞతలు చెప్పేస్తున్నాం మా వైపు నుంచి. అండ్ ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ని మన అందరికీ అందించిన ప్రొడ్యూసర్ శిరీష్ గారికి ఒక ఓవేసుకోండి. శిరీష్ గారు నిజంగా ఈ పొంగల్ నాదే అని చెప్పేసి ఈ సంక్రాంతికి వస్తుందో చెప్పారు. ఏం సినిమా ఇచ్చారు సంవత్సరాల కొద్దీ ఈ సినిమా గురించి మాట్లాడుకునే ఉంటారు సార్ కొన్ని పాయింట్లు. మీరు ప్రొడ్యూసర్ అవడం రవి సంవత్సరాల కొద్దీ ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా ఈవెంట్ లోనే ఆయన మాట్లాడారు. అది కూడా ఒక స్పెషల్ అన్నమాట. నేను ఎప్పుడు శిరీష్ గారు మాట్లాడడం చూడలేదు. ఆయన మాట్లాడితే ఈ రేంజ్ సక్సెస్ వస్తుంది అన్నమాట. సో అండ్ ఈ రోజు కూడా ఒక బ్లాక్ బస్టర్ స్పీచ్ లోడింగ్ అమ్మా. వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. సో మరి ఇంత ఎనర్జీని, ఇంత బ్లాక్ బస్టర్ ని, ఇంత సూపర్ సక్సెస్ ని మనందరికీ అందించిన అనిల్ రావిపూడి గారికి ఒక్క వేసుకోండి. పవర్ హౌస్ ఆయన. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. అంటే మా సైడ్ నుంచి సంక్రాంతి అంటే మాకు పిండి వంటలు ఎలానో, సంక్రాంతి అంటే పండుగ డెకరేషన్ ఎలానో, సంక్రాంతి అంటే మాకు వెంకటేష్ గారి సినిమా కంపల్సరీ కావాలి. అండ్ వెంకటేష్ గారి సినిమా 2000 ఇయర్స్ నుంచి 6 సంక్రాంతులు వెంకటేష్ గారు అయినాయి. అంటే వెంకటేష్ గారి ఫ్యాన్గా నేను చాలా గర్విస్తున్నాను. ఆ పండుగని స్పెషల్ చేస్తున్నా. మీకు స్పెషల్గా థ్యాంక్స్ అన్న. వండర్ఫుల్ ఎంటర్టైనర్ ఇచ్చారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అన్నా నీకు. నువ్వు మీను సాంగ్ వినేసాము, గోదావరి అలా వింటూనే ఉన్నాము, స్టెప్స్ వేస్తూనే ఉన్నాము. ఇలా మంచి పాటలు ఇచ్చిన మరి భీమ్స్ గారికి కూడా ఒక ఓ వేసుకోండి అబ్బా. అసలు భీమ్స్ గారు లుక్ మార్చిన తర్వాత సడన్ గా చూసి అరే ఇది సినిమా హీరో అబ్బా నెక్స్ట్ హీరో అబ్బా లాంచ్ అవుతున్నారేమో. ఓకే, సో మరి ఇప్పుడు ఎక్సలెంట్ వైఫ్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఒక ఓ వేసుకుంటారా మన మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ గారికి? ఇప్పుడు ఒక పెద్ద ఓ రాబోతుంది. ఎవరి పేరు చెప్పబోతున్నాను నేను? ద వన్ అండ్ ఓన్లీ ఫెంటాస్టిక్ పర్సన్, ఫెంటాస్టిక్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గారికి ఒక వాట్ అ మ్యాన్, వాట్ అన్ యాక్టర్. ఎంతో మంది జనరేషన్స్ కొద్ది ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా యంగ్ హీరోల కాంపిటీషన్ అసలు తగ్గేదిలే అన్నట్టున్నారు మా వెంకటేష్ గారు. ఈ సినిమాలు చూస్తుంటే అంటే మాకు వింటేజ్ వెంకటేష్ గారు కనిపించారు. ఘర్షణలో వెంకటేష్ గారు, మల్లీశ్వరిలో వెంకటేష్ గారు, ఆ కామిక్ టైమింగ్ అండ్ పోలీస్ గెటప్ వెయ్యాలి అని అంటే మా వెంకటేష్ గారు తర్వాత ఎవరన్నా. అదొక కన్నుల పండుగ మాకు. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. గారు ఇటు చూసి ఒకసారి నవ్వరా? ఓ నవ్వు చాలు ఎన్నెన్నో. థ్యాంక్ యూ. సో మరి ఆలస్యం చేయకుండా టీం నుంచి కొంతమంది రైటర్స్ ని మనం పిలుద్దాము. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ అభినారాయణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సాయి కృష్ణ గారు ప్లీజ్ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ తిరుమల్ నాగ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వీరు ముగ్గురు రైటర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ ఇంత బాగా జరుపుకున్నాం అంటే దానికి కారణం యూవీ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సోల్ అండ్ రైటింగ్ అండ్ ఈ అద్భుతమైన ముగ్గురు రైటర్స్ సంక్రాంతికి వస్తున్నారని బ్లాక్ బస్టర్ ఇచ్చిన అద్భుతమైన రైటర్స్కి ఒక్కసారి గట్టిగా చప్పళ్ళతో ఆహ్వానం పలుకుదాం. సక్సెస్ ని ఎంజాయ్ చేసి ఒకసారి వేవ్ చేసుకుంటూ రావాలి. మేము యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్స్ వేసి మొత్తం అందరూ ఒక స్టెప్ చేసుకుంటూ రావాలని ప్లాన్ చేసాము. ఆల్రెడీ వచ్చేస్తుంది గోదావరి గట్టు మీద. సో అలాగే ఐ రిక్వెస్ట్ ఉపేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఉపేంద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యా ముందుగా ఎవరు సార్? సీనియర్ టాస్ చేద్దామా సార్? ఓకే సాయి గారు. ఇక్కడికి వచ్చిన వెంకటేష్ గారి అభిమానులందరికీ మా హాయ్. మేము హాయ్ అంటే హగ్ ఇస్తామని సినిమాలో చెప్పాము, కానీ ప్రేక్షకులందరూ ఈ సినిమాకి గట్టిగా హగ్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్స్ ఈ సినిమాని ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసినందుకు. అలాగే అనిల్ రావుపూడి నా సినిమాకి రండి నేను ఎంటర్టైన్ చేస్తా అని అంటాడు. 100% 8 సినిమాల నుంచి ఇచ్చిన మాట అస్సలు తప్పకుండా ఎంటర్టైన్ చేస్తున్నాడు. సూపర్. నెక్స్ట్ కూడా మిమ్మల్ని అలాగే ఎంటర్టైన్ చేస్తాడు. ఈ సినిమా తనకి అద్భుతంగా విజయం ఇచ్చిన మీ అందరికి కూడా అతని తరపు నుంచి మా థ్యాంక్స్. అండ్ విక్టరీ వెంకటేష్ గారు, విక్టరీ అని తన అభిమానులు ఎప్పుడు ట్యాగ్ ఇచ్చారో తెలియదు, కానీ ఆ విక్టరీని ఎల్లప్పుడూ గర్వంగా పైనే ఉంచుతున్నాడు ఆయన. రేంజ్ ఈ సినిమాతో వేరే ఎక్స్ట్రాడినరీ రేంజ్కి ఆయన వెళ్ళారు. అలాగే ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్విసి నుంచి వచ్చిన ఫ్యామిలీ సినిమా ఏదైనా సరే అద్భుతంగా ఉంటుందని దిల్ రాజు గారు, శిరీష్ గారు మళ్ళీ వాళ్ళ టేస్ట్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. వెరీ థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులు మనకి
గట్టిగా హిట్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఈ సినిమా ముందు మేము చెప్పాం మా సినిమాకి రండి నవ్విస్తామని. మళ్ళీ చెప్తున్నాం, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు మళ్ళీ చూడండి. మా ఇద్దరి అందమైన భావన మధ్య వెంకటేష్ గారు ఎలా నలిగారో మళ్ళీ మళ్ళీ చూడండి, మళ్ళీ నవ్వుకోండి. థ్యాంక్ యూ సార్ గారు. అండ్ అభి గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఎంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మాకు ఇంకా సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ ఇంకా థియేటర్లో సంక్రాంతి నడుస్తూనే ఉంది. ఆ రేంజ్ హిట్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా అనిల్ ఇది కంటిన్యూ 8th ఫిల్మ్ హిట్. తను ఇంకా ఇలా కంటిన్యూ హిట్స్ ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే తన కమిట్మెంట్ అలా ఉంటుంది ఒక సినిమా మీద. అంటే చేసేది చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. తను ఏ సినిమా చేసినా నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేదే తన ప్రయత్నం. కాబట్టి తన సినిమాని తీసుకునే ఎవరో నష్టపోరు. ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఒక ఆడియన్ అవ్వచ్చు, ఎవరో కూడా తన నుంచి అసలు అది అనేది మాట అనేది వినపడదు. సో అది అలాగే మా వెంకటేష్ గారు, ఆయన వెరీ పాజిటివ్ పర్సన్. యాక్చువల్గా ఆయన ప్రతిరోజు లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అలా చెప్తుండేవారు, ఈ సీన్ థియేటర్లో ఎట్లా ఉంటుంది, థియేటర్లో వేరే రెస్పాన్స్ ఉంటుందని. సో ప్రతిదీ ఆయన చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ జనాల నుంచి రియాక్షన్ వచ్చింది. ఆయన చిన్న చిన్న రియాక్షన్ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. సో అంతా నమ్మి ఆ సినిమాని చేశారు. సో ఒక హీరో గారు ఒక డైరెక్టర్ నమ్మి ఒక సినిమాని చేస్తే అది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే దానికి ఈ సినిమా అనేది చాలా ఎగ్జాంపుల్. సో చాలా చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. అలాగే ఐశ్వర్య గారు కానీ, మీనాక్షి గారు కానీ, వాళ్ళందరినీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓన్ చేసుకుంది తెలుగు అమ్మాయిల కింద. చాలా బాగా చేశారు. అలాగే మా శిరీష్ గారు, ఆయనే మాకు ఫస్ట్ షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ ఆడియన్ ఆయనే. అనిల్ గారు తీసే ఏ సీన్ అయినా ఫస్ట్ ఆయనే చూపిస్తారు, ఆయనే అక్కడ ఆయన చెప్పేస్తారు ఆయన దాని రిజల్ట్. సో అది ఈరోజు మేము అందరం మొత్తం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు మళ్ళీ మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉపేంద్ర గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ ఫిలిము ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత తక్కువ మాట్లాడినా కానీ ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎక్కువ మాట్లాడినా కానీ తక్కువ మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే అంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. బేసికల్లీ, టెక్నికల్లీ, ప్రాక్టికల్లీ, ఫైనల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ రావడానికి కారణం విక్టరీ వెంకటేష్ గారు. ఈ మూవీలో ఒకటి ఉంటుంది, తన గురువు గారి పేరుని ఇంటి పేరుగా పెట్టుకున్నారు. అలాగే విక్టరీని తన కెరీర్లో ప్రతి ఫిల్మ్ కూడా విక్టరీ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈ మూవీలో నటించినటువంటి హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చినటువంటి బీమ్స్కి చాలా మంచి కెరీర్ ఉంటుంది. ఈ మూవీ హిట్లో తను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. తను నాకు ఎప్పుడో నుంచి లాంగ్ ఫ్రెండ్. అండ్ అనిల్ గురించి చెప్పాలంటే, అనిల్ మనకు తెలుసు, వరుసగా హిట్లు వస్తూ ఉంటే టైం బాగుందనో అదృష్టమనో అంటుంటారు. ఆ అదృష్టంలో కూడా ఉండేది 3 అక్షరాలు, కానీ ఇక్కడ వచ్చిన హిట్లు బ్లాక్ బస్టర్లు 8. సో అంతకు మించి ఏదే ఉండాలి, నీ డెడికేషను, హార్డ్ వర్క్ అండ్ నీ టాలెంటు, నువ్వు టీమును చూసుకునే విధానము, అండ్ ఆర్టిస్టుల నుంచి కానీ టెక్నీషియన్ల నుంచి కానీ నీకు కావాల్సింది వాళ్ళతో మెలోగా ఉంటూ అందరితో ఈక్వల్గా ఉంటూ నువ్వు పని రాబట్టుకునే విధానం, ఇవన్నీ కూడా కారణమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ రాజు గారు, శిరీష్ గారు, థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో ఫస్ట్ టైం నాకు మీ బ్యానర్లో థ్యాంక్స్ కార్డు వేశారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, మీకు అర్థమై ఉంటుంది. అదే థ్యాంక్స్ కార్డు కిందకి రావాలి డైరెక్టర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉపేంద్ర గారు, ఇది బేసికలీ టెక్నికలీ పర్ఫెక్ట్ స్పీచ్ అనమాట. తిరుమల నాగ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. మంచి సినిమాలు వస్తే జనం థియేటర్లకు వస్తారు, వేళ్ళేస్తారు, చప్పట్లు కొడతారు, హిట్ చేస్తారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొన్ని సినిమాలను మాత్రమే చేయి పట్టుకుని కూడా ఇంటికి తీసుకెళ్తారు. జ్ఞాపకాలు అనే ఫ్రేమ్ కట్టుకుని వాళ్ళ ఇంట్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి సినిమాయే మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అయితే ఈ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో భార్య అద్దంలో చూసుకుంటే భాగ్యం కనిపిస్తుంది, భర్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మీను గుర్తొస్తుంది, ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఆటలు ఆడుతుంటే అందులో మన బుల్లిరాజు కనిపిస్తున్నాడు. పెళ్ళానికేమో కాదు కానీ పక్కింటోడికి పనోడికి కూడా
తన ఎక్స్ లవర్ గురించి చెప్పడానికి ప్రతి చిన్నరాజు భయపడుతున్నాడు. అయితే మీరు అరుస్తుంటే నాకు కంగారు వస్తుంది. సరే, ఇప్పుడు సార్, ఈసారి ప్రతి పండక్కి అల్లుడు వచ్చినా రాకపోయినా బాధపడరు, కానీ అనిల్ రావుపూడి రాకపోతే మాత్రం ఖచ్చితంగా బాధపడతారండి. సార్, మీరు ఖచ్చితంగా సినిమా అనే లగేజ్ సర్దుకుని ప్రతి సంక్రాంతికి రెడీ అయిపోవాలి సార్. ఇది తప్పదు, కన్ఫామ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఒక విజయాన్ని సాధిస్తే ఆ విజయం మనకి ఆనందం ఇస్తుందండి. కానీ అలాంటి విజయమే జనం మనకి అందిస్తే ఆ విజయం ఇదిగో ఇలా ఆనంద బాష్మాలు ఇస్తుంది. సో ఇంకా వెంకటేష్ గారు మొన్న ప్రెస్ మీట్లో చాలా గొప్ప మాట ఒకటి చెప్పారు సార్. ఏది అడగను, ఇచ్చింది తీసుకుంటామని. అయితే సార్, ఈ విజయంతో నేచర్ ఫోకస్ మీ మీదకి వచ్చేసింది సార్. ఇలాంటి విజయాలు ఇస్తూనే ఉంటుంది, తీసేసుకోండి సార్ ఇంకా. అండ్ మా శిరీష్ గారు సార్, మా భీమవరంలో ఫేమస్ బజ్జీ మిక్చర్ అండి. అంటే ఈ బజ్జీ మిక్చర్ ఫేమస్ అని చెప్పడం కన్నా కూడా ఎడిక్షన్ అని చెప్పాలి. ఇవాళ తిన్నోడు రేపు తింటాడు, ఎల్లుండి తినటానికే నిద్రలేస్తాడు, అంత ఎడిక్షన్ సార్. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మా భీమవరం బజ్జీ మిక్చర్ అంత ఎడిక్షన్ అయిపోవాలి సార్. మీకు కంటిన్యూస్ విజయాలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన మా సాయానికి చాలా కృతజ్ఞతలు. అండ్ ఫైనల్లీ లవ్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ. లవ్ యూ టూ సార్. ఇక్కడ చాలా మంది ఎస్ఆర్కే స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. మా రైటర్స్ అందరి తరపు నుంచి మీకు సో స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ భలే చెప్పారు లైన్ ఒకటి. ప్రతి సంక్రాంతికి అల్లుడు రాకపోయినా పర్లేదు, కానీ అనిల్ గారు మాత్రం ఖచ్చితంగా రావాలి. నిజంగా సార్, మీ మూవీస్ ఒక అడిక్షన్ అయిపోయాయి, మీ ఎంటర్టైన్మెంట్ మాకు లైఫ్లో కావాలి అని అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ మెనీ మోర్ మూవీస్ టు కమ్. ఎస్, ఆయన సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అనిల్ గారు. అండ్ ఇప్పుడు మామూలుగా ఈ సినిమాలో ఆవిడ ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, కాకపోతే ఈ సినిమాలో ఆవిడని చూసిన దగ్గర నుంచి ఇలాంటి గర్ల్ ఫ్రెండే కావాలి అంటున్నారు అనమాట. ఎక్కడ చూసిన అబ్బాయిలు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి వైఫ్ వస్తే ఇంకా అదృష్టం. అసలు ఎంత గ్లామరస్ గా ఉన్నారు ఒక్కొక్క ఫ్రేమ్ లో. అరే మీనాక్షి గారికి అసలు నిజంగా నీ లోపలున్న భావాలని చెప్పడానికి కాదు నేను నిన్ను పిలిచింది. నీకు పెళ్ళయింది, ఇది లైవ్ లో వెళ్తుంది, మీ ఆవిడ చూస్తుంటుంది. మా ఆవిడకి కూడా తెలుసు అంటే ఇది నా మాట కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ కుర్రాల మాట. కరెక్టా కాదా అబ్బాయిలు? ప్రతి ఒక్కరు మీనాక్షి ఆవిడ పర్ఫార్మెన్స్ కి, ఆవిడ గ్లామర్ కి ఎంత వావ్ వావ్. నేను ఇంతకీ అది ఎందుకు చెప్పాను తెలుసా? నాకు అర్థమైంది. ఇప్పుడు మీను సాంగ్ వస్తుంది కాబట్టి చూసి ఆనందించండి. ప్లే ద సాంగ్. మామూలుగా ఉంటుంది కదా ఇక్కడ ఫుడ్, సో ఒక రేంజ్ లో చేశారని చెప్పాలి. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఒకటి అవుతుంటే, అక్కడ భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ పర్ఫార్మెన్స్ ఒకటైంది. భయ్యా, ఇది సంక్రాంతికి వస్తున్నాం, సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయండి, కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చీరలను మాత్రం ఏం చేయకండి. కరెక్ట్. ఆ కుర్చీని మడత పెట్టకుండా అలా పెట్టేసేయండి బాబు అక్కడే. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా సినిమాని సూపర్ సక్సెస్ఫుల్గా తీసుకొస్తే టీము, దాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లేది డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. మరి ఆలస్యం చేయకుండా డిస్ట్రిబ్యూటర్స్ని మనం వేదిక మీదకి పిలిచేద్దాము. దానికంటే ముందు ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ శిరీష్ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ శిరీష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ది బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ శిరీష్ గారు ఆన్ స్టేజ్. గట్టిగా చెప్పండి లేడీస్ అండ్ జెంట్మెన్, కమ్ ఆన్ గైస్. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్స్ని వేదిక మీదకి పిలుద్దాము. వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిలిమ్స్ నుంచి ఎల్వీఆర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఏలూరు సత్యనారాయణ రాంబాబు గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. భీమవరం నుంచి పద్మాలయ థియేటర్ నుంచి రామకృష్ణరాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ తణుకు ప్రత్యూష థియేటర్ నుంచి నరేంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. శిరీష్ గారు డిస్ట్రిబ్యూటర్స్ని బొకేతో స్వాగతిస్తారు. ఓ, మీరు ఇటు నుంచి వచ్చారా సార్? మేము ఎంట్రీ అటు నుంచి ఎక్స్పెక్ట్ చేసాం. సో సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమాని సంక్రాంతికి మనందరికీ అందించింది టీం. అయితే డిస్ట్రిబ్యూటర్ సూపర్ సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల వరకు తీసుకెళ్లారు. అండ్ ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. మీరు భీమవరం నీళ్ళు తాగలేదు అనుకుంటున్నారు, మినరల్ వాటర్ ఇచ్చారు వాళ్ళు, అది ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. ఎవరైతే సినిమాని ఓన్ చేసుకొని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లారో ఆ బిలవ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
యా, సో ఇప్పుడు మనం స్పీచెస్ విందాం అనమాట. అలాగే ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉదయ్ రాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నెల్లూరు నుంచి ఎన్ సినిమాస్ హరి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అలాగే సీటెడ్ నుంచి శోభన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. రాఘవేంద్ర ఫిలిమ్స్ నుంచి శోభన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శిరీష్ గారితో పాటు అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఒక ఫోటో కోసం ఫోటో ప్లీజ్. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో సంక్రాంతికి వస్తున్నాం అన్న బ్లాక్ బస్టర్ని ఇచ్చి ప్రొడ్యూసర్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్తో పాటు టీంతో పాటు సినిమా అభిమానులందరినీ హ్యాపీ చేసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అండ్ అమేజింగ్ సినిమాలు వరుస హిట్లతో దూసుకెళ్తున్న డైరెక్టర్. వెంకటేశ్వర ఫిలిమ్స్ వైజాగ్ శ్రీనివాస్ గారు, విజయ్ భాస్కర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, విజయ్ భాస్కర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. సార్ ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరు మాట్లాడిన అంటున్నారు ఇందాక నాతో. యా ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. వెస్ట్ గోదావరిలో సంక్రాంతికి వస్తున్నాం. నేటికి హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన సందర్భంగా అనిల్ రావుపూడి గారి మొదటి చిత్రం పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు తీసిన 8 సినిమాలు వెస్ట్ గోదావరి నేనే పంపిణీ చేశానండి. ఈ అవకాశం నాకు కలగజేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, విక్టర్ వెంకటేష్ గారికి, అనిల్ రావుపూడి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకెవరైనా? హరి గారు, ఓకే, ఒక స్పీచ్ మా వైపు నుంచి ఒకరు మాట్లాడారు అంటున్నారు అన్నమాట అందరూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఈ సినిమా చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, విక్టర్ వెంకటేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమా వెంకటేష్ గారి కెరీర్లోనే ది బెస్ట్ ఇచ్చామండి ఈస్ట్ గోదావరి నుంచి. ఫ్యూచర్ సినిమాస్ కూడా వెంకటేష్ గారి సినిమాలు మేమే చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. డన్. సో మరొకసారి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారు. యా, సో థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. మరొకసారి అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వేదిక మీదకి వచ్చి మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్. ఆల్రైట్. సో ఇప్పుడు మామూలుగా మనం అంటూ ఉంటాం కదా బ్రాండ్ అని. సో ప్రతి దాంట్లో ఉంటుంది, బట్టల్లో, సో ఏదైనా ప్రోడక్ట్ వస్తే దానికి. అలాగే ఒక సినిమా వస్తుందంటే ఆ పైన బ్యానర్ చూస్తే అదొక బ్రాండ్ అన్నమాట. అదే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఆ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా ఫ్యామిలీ వాల్యూస్ ఉంటుంది, సినిమాలో కలర్ ఉంటుంది, సినిమాలో గ్లామర్ ఉంటుంది, సినిమా హిట్ అనేది ఆ ట్రైలర్ టీజర్ వచ్చినప్పటి నుంచి ఒక నమ్మకం వస్తుంది. సో రాజు గారు, శిరీష్ గారు ఎలాంటి వాళ్ళు అంటే బేసిక్గా మనం ఎవరైనా మనకి ఏదైనా జరిగితే, మంచి జరిగితే హ్యాపీ ఫీల్ అవుతుంటాం, మనకేమైనా కాంప్లిమెంట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంటాం. కానీ ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తే వారు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అందుకనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే అది బ్లాక్ బస్టర్గా, ఎందుకంటే ఎంతో విలువలతో కూడుకున్న సినిమా, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా అని మనం గట్టిగా నమ్ముతాము అండ్ సూపర్ హిట్ ఇచ్చేస్తాము. ఆలస్యం చేయకుండా ప్రొడక్షన్ ఏవి చూసేద్దాం. ప్లే ద ఏవి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి, వస్తూనే ఉంటాయి. ఇట్స్ న్యాచురల్ అంతే అనమాట. రిపీట్ అవుతూనే ఉంటుంది బ్లాక్ బస్టర్ సక్సెస్ అనేది. అసలు కాంబినేషన్ అంటే అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. కాంబినేషన్ అంటే ఎస్విసి ఏవి అండ్ భీమవరం కుర్రాళ్ళ అరుపులు. అసలు ఆ ఏవి వస్తుంటే ఆ అరుపులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. మా బ్యానర్ మీద ఇంతగా ప్రేమ చూపిస్తున్న వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సినిమాలో కథనంతో పాటు పాటలు మనల్ని కదిలించాయి కదా, అంటే చైర్లో కూర్చోకుండా అలా డాన్స్ చేసేలా చేశాయి కదా, దాంట్లో ఉన్న మాటలు పాడుకునేలా చేశాయి. సో మరి ఆ పాటలకి మాటలు అందించిన లిరిసిస్టులను ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాం. ఐ రిక్వెస్ట్ భాస్కర్ భట్ల గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ఒక లిరిక్ రైటరే కాదు, ఈ సినిమా ద్వారా ఒక ఆర్టిస్ట్గా, అంటే ఆయన డాన్స్ గురించి, ఆయన యాక్టింగ్ గురించి అందరికి తెలుసు, కానీ ఈ సినిమాలో చేసిన నటన నెవర్ బిఫోర్.
సో అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. తమ్మిరాజు గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. ముందుగా గోదావరి భాస్కర్ భట్ల గారు, ముందు భాస్కర్ భట్ల గారు, తర్వాత అనంత్ శ్రీరామ్ గారు. హాయ్ భీమవరం, గుడ్ ఈవినింగ్. సంక్రాంతికి తెలుగుళ్ళలో రథం ముగ్గులు వేస్తుంటారు. ఆ రథం ముగ్గులు వేస్తూ ఆడవాళ్ళు ఎక్కడెక్కడో తప్పిపోయారని జోకులు, కార్టూన్స్ వస్తుంటాయి. అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లో తప్పిపోయి ఎక్కడెక్కడికో వందలకి వెళ్ళిపోయాయి. సో ఇదంతా మీరు ఇచ్చిన బలం. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఇది బ్లాక్ బస్టర్ సంబరం, ఇది మీ వల్లే సంభవం. అలాగే ఇందులో మంచి పాట గోదావరి గొట్టు మీద రామశిలకు పాట రాయించినందుకు అనిల్ గారికి మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంత మంచి ట్యూన్ ఇచ్చిన బీమ్స్కి ధన్యవాదాలు. అలాగే మా శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, రాజు గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, వెంకటేష్ గారికి, అలాగే ఇందులో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన హీరోయిన్స్ ఇద్దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు తెరపంచుకున్న రచయిత అనంత్ శ్రీరామ్కి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు మీ మాటలు సార్. సరిపోదు కాదు, ఆయన లిరిసిస్టే కాదు, ఆయన గొప్ప డాన్సర్ అని ఒక వీడియోలో చూసాం, ఆయన గొప్ప యాక్టర్ అని ఈ సినిమాలో చూసాం. పప్ప కుంభమేళాకి పురిటిగడ్డ ప్రయాగ్రాజ్ అయితే సంక్రాంతి సంబరాలకి పురిటిగడ్డ మా భీమవరం. కానీ అలాంటి కుంభమేళాన్ని, సంక్రాంతిని ఒక్కటి చేసింది ఎస్ఆర్కేఆర్కే ప్రాంగణం. మా సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవంతో. ఆ విజయోత్సవంలో పాల్గొన్న మిరపకాయల్లాంటి భీమవరం యువజనులకి, మెరుపు తీగల్లాంటి భీమవరం యువతీమణులకి, భీమవరం పురజనులకి, మీరు అందిస్తున్న కరతాళ ధ్వనులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మీకు సంక్రాంతికి వస్తున్నామంటే బుల్లిరాజు ఎత్తుపొడుపులు, భాగ్యం మూతి ముడుపులు, చిన్నరాజు సరదాలు సరసాలు, మీనాక్షి అందచందాలు. ఇదేంటయ్యా బాబు మీరే పొగిడినట్టు ఫీల్ అవుతున్నారు. ఇవే కాకుండా 97% మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా 3% మాత్రం మీ కంట తడిపెట్టించింది. దానికి కారణం 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు ఏవో కాదు, గురువుని గౌరవించిన చిత్రంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది చరిత్రలో నిలిచిపోతుందనేది నా అభిప్రాయం. దానికి సూచనగా నేపథ్యంలో వచ్చే ఒక అందమైన పాటని, గురువర్య అన్న పాటని నా చేత రాయించినందుకు ముందుగా దర్శకుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా, ఇది మా జిల్లా ముఖ్యపట్నంలో జరుగుతున్న, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్నం భీమవరంలో జరుగుతున్న సందడి కాబట్టి నా పూర్వజన్మ సుకృతం వల్ల నాతో అక్షరమాలలు దిద్దించిన గురువుల దగ్గర నుంచి సాహిత్యంలో నాకు మెళకువలు నేర్పుతున్న గురువుల వరకు 3 గురుమూర్తులు త్రిమూర్తులుగా ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎలా అయితే తన ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడో, నా పురిటి గడ్డ మీద నా గురుమూర్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు ఇప్పుడు దక్కుతుంది. మేము గురువర్య పాటతో మా గురుమూర్తులు కడిమెళ్ళ వరప్రసాద సహస్రావధాని గారిని, ప్రసాదాచార్జీ గారిని, లోలభట్టు గంగభోగిరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ వారిని గౌరవించాలని కోరుకుంటున్నాం. వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా తల్లిదండ్రులు ఉమారాణి, సివివి సత్యనారాయణమూర్తి గారిని, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని, గురువుల కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ గారు సింగర్ శ్రీకృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. సింగర్ శ్రీకృష్ణ గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సింగర్ శ్రీకృష్ణ గారు.
హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. సో గురువులకి సన్మానం అంటే నిజంగా ఏ జన్మలు చేసుకున్న అదృష్టం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్ బై అనంత్ శ్రీరామ్ గారు. వీరు గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద సహస్రావధాని గారు. వీరు టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి, నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి పేరు లోలభట్టు గంగబోరాజు గారు. 84 సంవత్సరాల నవయువకుడు. జీవితంలో 1000 పూర్ణ చంద్రుల్ని దర్శించిన గొప్ప వ్యక్తి. వీరు ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసి సరస్వతి శిశు మందిర్లో మాకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. నేను ఆ అన్న అక్షరం దిద్దానంటే అది వీరి చలవే. వీరి ముగ్గురికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. ముందుగా గంగబోరాజు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతుంది. సో ఎస్, మనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జీవితంలో ముందుకు నడిచింది, సక్సెస్ని చూసింది మన జీవితంలో ఉన్న గురువుల వల్లే. మరి ఆ అనిల్ రావుపూడి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భాన్ని, ఈ సన్నివేశాన్ని ఇచ్చిన అనిల్ రావుపూడి గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా గురువులకి వందనం సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నాకు ఓనమాలు దిద్దిన ప్రసాదాచార్య గారికి సత్కారం. ఈ సందర్భంగా అనిల్ రావుపూడి గారు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. భీమ్ సార్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అనంత్ గారు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ ఫిలింలో ఈ పాట పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే వేదిక మీద ఉన్న అనంత్ శ్రీరామ్ గారి గురువులకి, అండ్ అలాగే SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం ఇక్కడున్న అందరి గురువులకి మరొకసారి కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాము. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గురువు ఖచ్చితంగా ఉంటారు. ఆ గురువు వల్లనే మనం ముందుకెళ్తుంటాం అని మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఆ గురువుని తలుచుకుంటూ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిల్చొని గట్టిగా చప్పట్లు కొట్టి మన గురువులందరినీ గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీ గురువులను గుర్తు చేసుకుని ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. Can we give all the teachers a standing ovation? Thank you so much. గురువులందరికీ పేరు పేరున చదువు చెప్పి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న గురువులందరికీ కూడా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి అందరికీ ఓర్పుగా ఇది తిలకించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొకసారి వేదిక మీద ఉన్న గురువులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో అనంత్ శ్రీరామ్ గారికి, అనిల్ రావుపూడి గారికి, మరి ఇంత చక్కటి ట్యూన్ని అందించిన బీమ్స్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాటని స్క్రీన్ మీద చూస్తుంటే, చాలా అద్భుతంగా, అంతే అత్యద్భుతంగా అనిపించింది ఇక్కడ వింటూ ఉంటే. సో ఎస్, తమిరాజ్ గారు, ఎస్, ఆయన అనంత్ శ్రీరామ్ గారు స్పీచ్ తర్వాత మామూలుగానే తమిరాజ్ గారు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు స్పీచ్ తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నారు కదా, ఆయన ఎడిట్ చేయకుండా మాట్లాడాలి సార్. మీరు స్పీచ్ని మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈ సినిమాని ఎవరికి అందనంత ఎత్తులో పెట్టిన ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. మీరు జనవరి 14th సినిమా రిలీజ్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. మేము 6 నెలల క్రితమే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ ఒక 100 times సినిమా చూసుంటాం. ఇంకా సినిమా చూడాలి, థియేటర్కి వెళ్ళి మీ రెస్పాన్స్ చూడాలి అనే విధంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి, వెంకటేష్ గారికి, వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత శిరీష్ గారికి, రాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామంటూ మనందరినీ అలరించిన సినిమా వచ్చింది అంటే బోలెడన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి కదా, బోలెడన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, బోలెడన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దానికి పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ కదా. మరి అందుకనే ఆలస్యం చేయకుండా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, జర్నీ అండ్ రెస్పాన్స్ వీడియో చూసేద్దాం. ప్లే ద వీడియో. సో అలా సూపర్ సక్సెస్ఫుల్ జర్నీని మనం చూసేసాము. ఇప్పుడు మరి ఈ సూపర్ సక్సెస్ఫుల్ జర్నీలో ఈ సినిమాలో పార్ట్ అయిన కొంతమంది యాక్టర్స్ ని పిలిచేద్దాం రవి మనం ఇప్పుడు. ఎస్, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎక్కడో అక్కడ నవ్వించి
వెళ్ళింది కాబట్టి ఎగ్జాక్ట్లీ. అసలే మనం ఇప్పుడు ఇంకా లాగ్ చేసాం అనుకో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెంట చేసేస్తారు అన్నమాట. సో ఆలస్యం చేయకుండా వారిని వేదిక మీదకి పిలిచేద్దాం. ఉపేంద్ర గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆనంద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సర్. వి రిక్వెస్ట్ యు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. అనిల్ రావుపూడి గారి సినిమా అనగానే శ్రీనివాస్ రెడ్డి గారు ఉండాల్సిందేగా, అంతేగా? కంపల్సరీగా. yes. శ్రీనివాస్ రెడ్డి గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మనందరి ఎంటర్టైనర్, మనందరి ఫేవరెట్ స్టార్ మా శ్రీనివాస్ గారు వస్తారు. ఆ బుల్లిరాజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, ఇంకొద్దిగా టైం ఉంది. బుల్లిరాజ్ ఎంట్రీ ఇస్తాడు. ఏం మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అప్పటి నుంచి. తొందరలో వస్తాడు అద్భుతమైన స్పీచ్ తోని. ఏ లోకల్ ఏమన్నా అన్నా అనుకో, ఏం లేదు ఇంకా మళ్ళీ. హలో, పెంట చేస్తాడు. ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నా. అయ్యో అయ్యో అయ్యయ్యో. హాయ్, హలో, నమస్కారం. Though I have done some of Bollywood films, I am basically from regional film industry, Marathi film industry, and this is my debut to another regional film industry. I have never seen in my life such craze, madness, love for a regional film. Salute to Telugu audience. Wow. I think Victory Venkatesh sir and Anil Ravipudi sir, this is a magical combination. And I'm very happy I'm part of this combination. Anil Ravipudi sir, thank you for introducing me to this Telugu film industry. And Venkatesh sir, no words sir. What a mind-blowing fan following sir. Working with you like a big award for me. So thank you very much. And finally, I wanted to say something to my very dear friend, Anil Ravipudi sir. Sir, what a vision. What a thought. What an execution. Picture life maruma team anta. Thank you. Finally, happy Republic Day. Jai Hind. Sir, what a speech. పిచ్చోళ్ళు అయిపోయినాం మేమంతా. పిచ్చోళ్ళు అయిపోయినాం నిజంగా. ఆనంద్ గారు. ఆనంద్ రామరాజు గారు ప్లీజ్. ఆనంద్ గారు మాట్లాడండి. అందరికీ హాయ్ అండి. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇందులో క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ. వెంకటేష్ గారికి, దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు షార్ట్ అండ్ స్వీట్. ఆ వాయిస్ ముందు ఈ స్పీచ్లు అంతా అండి అసలు. అంటే ఆ ఒక్క తుఫాన్ తర్వాత చల్లగా అంత మళ్ళీ మీరే. ఆయన అందుకే పీల వాయిస్ అంటూనే ఉంటారు. భీమవరం లవ్ యూ. వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు ఇద్దరు కలిసి మా ఎస్విసి ఆఫీసులో కూర్చొని చేతబడి చేశారండి అందరినీ. అందుకే ఇంత గొప్ప రాబడి. అబ్బో, నాకు కూడా రాబడి చాలా ఆనందం. 8th ఫిలిం 8th వండర్ అయిపోయింది. అనిల్ గారు చాలా చాలా థ్యాంక్స్. మా అందరికి మంచి మంచి వేషాలు ఇచ్చి కమిడియన్స్ మీ సినిమా అంటేనే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. సార్ వెంకటేష్ సార్, సంవత్సరాలు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి, మన చాలా సినిమాలు కలిసి చేసాం. నేను మీలో అబ్జర్వ్ చేసింది సార్, ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే ఆ ఫ్రీడము, మీరు మాత్రం అంతే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీతో ఇంకా వర్క్ చేయడం చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్. ఇక మీనాక్షి గారు, ఐశ్వర్య గారు, ఆన్ లొకేషన్లో మీరు చేసే ఫుడ్ రచ్చ మామూలు కాదు. మీతో పాటు కూడా మేమందరం చాలా చక్కగా బాగా భోంచేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ చేసాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో లేదండి. భీమవరంకి వచ్చారు కదా, ఆడియన్స్ ముఖ చిత్రం చూసి ఏమంటున్నారని ఆనందంతో ఉబ్బి తెప్పిపోతుంది నాకే వాళ్ళ ముఖ చిత్రాలు చూస్తుంటే.
ఏమైనా భీమవరం అంటే కోడి పందాలు, ఆ ప్రభాస్ గారి సినిమా, దాని తర్వాత మా సంక్రాంతికి వస్తున్న థియేటర్లో ఆ కలెక్షన్లు అయ్యి చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. కాకపోతే ఈ సంవత్సరం కోడి పందాల్లో పెట్టలు కూడా బాగా కొట్టుకున్నాయి గట్టిగా థియేటర్లో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. We're looking forward for more movies from you in Telugu, sir. Love you, sir. Thank you so much. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరు, ఎందుకంటే నేను నా డాటర్ వెళ్ళి సినిమాకి ఇచ్చిన తర్వాత నైట్ షోకి వెళ్ళాం. పొద్దున్న లేవగానే మై డాటర్ వాజ్ గెటింగ్ వెరీ కాయ్ అండ్ స్వీట్గా లేవగానే, పొద్దున్న లేవగానే కొరకెత్త నేను అదొక సెన్సేషన్. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అండ్ పేరెంట్స్తో ఎంత క్యూట్గా ఉంది. అది అసలు ఎక్కడ పుట్టింది కదా సినిమా చూడగానే మీ అమ్మాయి అలా అవును స్టార్ట్ చేసింది కదా. అసలు అది స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక స్టోరీ ఉంది. అది చూసేద్దామా? ఏదో ఒకసారి కొరికేస్తాను, అటు తిరిగి నన్ను అటు తిరిగి అటు తిరిగి అను స్క్రీన్ కొలకత్తా ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? వావ్, కొలకత్తా అందరూ భీమవరం, కమాన్ కొలకత్తా నేను. అలా అనిల్ గారు వాళ్ళ అబ్బాయితో అంటూ ఉంటారు. అలా సినిమాలో మనం చూసాం. ఇప్పుడు ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయితో అంటూనే ఉన్నారు అనమాట. అలా సో అయితే ఇప్పుడు పిలిచేద్దాం. రాజులకి రాజు బుల్లిరాజు. బుల్లిరాజు మామూలుగా లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. ఆ సీన్ లో ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు మా బుల్లిరాజ్ చేసిన యాక్టింగ్ అసలు. బుల్లిరాజు రేవంత్ అంటే అసలు పేరు. వెల్కమ్ స్టార్ గారు, హార్టీ వెల్కమ్ సార్. స్టారే మా నోడ్ ఫుల్ రిచ్ తెలుసా. బోలెడని చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి ఆయనకి. మరి ఇక్కడ అవునండి. మాట్లాడండి. నమస్కారం. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా భీమవరం ప్రజలందరి తరపున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, శిరీష్ సార్. మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్, అందరికీ తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకటరమణ సార్. వెంకటరమణ సార్ నా వెనకతలా ఉన్నారు, అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను. అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఒక డైలాగ్ చెప్పారు, చెప్పమంటారా? మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి. ఓకే సో స్వీట్ సూపర్ అసలు. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయిందా బుల్లిరాజ్? అరే లే అప్పుడే పంపించేద్దామా? అప్పుడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా. ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం. ఇదే ఫస్ట్ ఫిల్ము, కెమెరా ఏంటి, లైట్స్ ఏంటి, పాపం అంత కొత్తగా. కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడో ఉంటుంది. రా ఇప్పుడు సేమ్ డైలాగు చెప్పు. ఫస్ట్ ఏం చెప్తావు?
మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బస్టర్ చేశారు. బ్లాక్ బస్టర్ చేశారు. బ్లాక్ బస్టర్ చేశారు. మీరేదో సినిమాని సూపర్ హిట్ చేద్దామనుకుంటే అది షౌట్ చేయి. రెడీ మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బస్టర్ చేశారు. లైవ్ లో డైరెక్షన్, లైవ్ లో పర్ఫార్మెన్స్ చూసేసాం మనం. మా నాన్న వేసేదే నాజూగా 2 చెప్పలు ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోన్ ఎట్టి ఇట్టా ఇట్టా అప్పుడాలు అయిపోతాయి, అప్పుడాలు ఒడియాలు అయిపోతాయి అంటే అది తిట్టకూడదు, అది మనకి సెన్సార్ ఇక్కడ అనకూడదు. ఓకే, కరెక్ట్ టైంలో డైరెక్షన్ చేసేస్తారు మీరు. అమ్మా వండర్ఫుల్. అయితే బుల్రాజు గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. బుల్రాజు అది చెప్పేయాలా? అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తున్నాం. చాలా నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ బుల్రాజు గారు అండ్ సిన్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అబ్బా. మామూలుగా లేదు అసలు. సినిమా హైలైట్ అంటే ఈ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ లో మా వెంకటేష్ గారు ఇన్వాల్వ్మెంట్ అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. ప్రమోషన్స్ లో అనిల్ గారు ప్లాన్ చేసిన ప్రమోషన్స్ ఎక్కడి నుంచి సంక్రాంతికి వస్తున్నాం అంటే టైటిల్ ఏంటి దగ్గర నుంచి, దాని తర్వాత నేను పాడతా అని వెంకటేష్ గారు, దాని తర్వాత ప్రమోషన్స్, సినిమా అండ్ ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ వరకు ప్రతిదీ ముట్టుకుంది. ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ హిట్. అండ్ దానికి ఆడియన్సే కారణం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. వన్ మోర్ టైం. ఆయన విశ్వరూపం చూసినాం మనం అయితే నిజంగా ప్రమోషన్స్ లో కానీ సినిమాలో కానీ తెర మీద కానీ. సో మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా సక్సెస్ కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంది సంగీతం అనమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట, ఆ పాటలు అనమాట. మరి ఆలస్యం చేయకుండా అలాంటి ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించిన బీమ్స్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సంగీత దర్శకుడు ఈ చిత్రానికి అద్భుతమైన సక్సెస్ని ఆయన లిస్ట్లో వేసుకొని సూపర్ డాన్స్ నెంబర్స్తో పాటు అద్భుతమైన పాటల్ని పాడుకునే పాటల్ని మనందరికీ అందించే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇస్రోలియో. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని గోదావరి గట్టుంది పాట ఆల్మోస్ట్ 130 million కి పైగా వ్యూస్. బీమ్స్ గారు అది మీ స్టామినా ఆల్ టైమ్ రికార్డ్. కంగ్రాచులేషన్స్. ఎస్, బలగం ధమాకా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్స్. సినిమాని హిట్ చేసినందుకు పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన మా టెక్నీషియన్స్ మిథున్ గారికి, ఎల్విన్ గారికి, అలాగే కార్తీక్, వైది, భరత్, రవికృష్ణన్, మస్తాన్ అండ్ షాలేం అండ్ ఇక్కడే నాతోనే ఉన్నాడు మాల్యా. ఆల్మోస్ట్ 3 months ఈ సినిమాకి రికార్డింగ్ వర్క్ చేసాం. ఒక 9 నెలలు మ్యూజిక్ మీద వర్క్ చేసాం. ఈ 9 నెలలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని ఒక తల్లిలా చేతి పట్టుకొని మా అందరి మేలు కోరుకుంటూ తనకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మాతోనే ఉంటూ ఈ సినిమా సక్సెస్లో మా అందరికంటే ఎక్కువ భాగం పంచుకొని ఎక్కువ కష్టం చేసిన మా మాల్యాకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఇంత పెద్ద సక్సెస్ సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు అనిల్ సార్కి, అండ్ ఫస్ట్ టైం వెంకటేష్ గారితో చేసినందుకు వెంకటేష్ సార్కి, అండ్ రాజు గారికి, శిరీష్ గారికి చాలా థ్యాంక్స్. మీరందరూ బలగం సినిమా చూసారా? బలగం వంద గడపల మందన పల్లె, గోడ కట్టని గూడు నా పల్లె, చెరువుల్ల తుల్లెటి జల్ల సాపోలే, రామ 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 రామ, మావ అత్త బావ బాపు వరసల్లే, ఊరంత సుట్టాల ముల్లే నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. ఇలాంటి పాట, ఇలాంటి సినిమా నాకు ఇచ్చినటువంటి దిల్రాజ్ సార్కి, అలాగే గోదావరి గట్టు మీద రామశిలకవే,
గోరింటా కెట్టుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇలాంటి పాటను కూడా నాతో చేయించినటువంటి ఎస్విసి బ్యానర్కి అలాగే అనిల్ సార్కి వెంకటేష్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన అనంత శ్రీరామ్ సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీరు పాట మాత్రమే రాయలేదు, ఈ సినిమాని మీరు భుజాల మీద ఎత్తుకొని తిరిగారు. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారో. ఎన్నిసార్లు డైరెక్టర్ గారు పిలిస్తే మీరు వెళ్ళి కూర్చొని రాసి తిరిగి స్టూడియోకి వచ్చి మీరు ఎన్నిసార్లు మాతో కూర్చొని పాటలు ఎన్నో మార్పులు చేశారు. అది నేను చూశాను. నేను చూసిన వాడిగా అలాంటి సహకారాన్ని అందించినందుకు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, మీకు నా మనస్ఫూర్తి నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే భాస్కర్ భట్ల సార్ గోదావరి గట్టు పాటని ఇవాళ ప్రపంచ వేదిక మీద నంబర్ 1గా ఉంచినందుకు, ఆయన రాసిన సాహిత్యం ఈ ట్యూన్కి సహకరించినందుకు, ఈ ట్యూన్కి పెద్ద బలమైనందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. అలాగే వెంకటేష్ సార్ తోటి ఫస్ట్ టైం నేను పాడించాను, ఆయనంతటా ఆయన వచ్చి పాడారు, అదొక గొప్ప వరం. అలాంటి పాటను రాసిన రామజోగ శాస్త్రి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో పాటలు పాడిన ప్రణవి ఆచార్య గారికి, అలాగే మధుప్రియ గారికి, అలాగే కొత్త సింగర్ యూట్యూబ్ సింగర్ ఉండే రోహిణి, మా ఐపీలో రోహిణి సోరట్ అని, ఆ అమ్మాయిని కూడా ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశాం. సో అందరికీ మీరందరూ మిలియన్ల కొద్ది వ్యూస్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నామంటే, రేపు రాబోయే రోజులు ఇంకా కొన్ని సినిమాలు చేయాలంటే మీరు మాకు ఊతం ఇచ్చారు, బలం ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాం. మీరు మీ ప్రేమని, మీ ఆశీర్వాదాన్ని, మీ గొప్పతనాన్ని మాకు అండదండలుగా ఇస్తూ, మాకు బలం ఇస్తూ, మా వెనుక ఉండి నడిపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జై హింద్. యా, థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆయన ఉన్నారు కాబట్టి ఒక పాట అవ్వాలి కదా డెఫినెట్గా, అలాంగ్ విత్ సింగర్స్. ఒక పల్లవి విందాం మనం. హలో, మాకు దీంతో పాటు అయితే ఈ రిక్వెస్ట్ భీమ్స్ గారు అడిగితే బాగుంటుంది. సో మా అందరి రిక్వెస్ట్ సార్, మీరు ఐశ్వర్య రాజేష్ గారు కలిసి ఒక్కసారి అంటే ఈ సక్సెస్ని మీతో పాటు ఒక స్టెప్తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఏమంటారు సార్? ఒక్క స్టెప్ ఒక్కసారి భీమవరం వేసుకుందామా వెంకీ సార్కి? సో అలాగే మీనాక్షి గారు కూడా మేడం మీరు కూడా రండి. బికాజ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ పొంగల్. అది కూడా వెంకటేష్ గారు ప్లీజ్ సార్. ఐశ్వర్య రాజేష్ గారు అదే చేత్తోని డాన్స్ చేసిన తర్వాత మైక్ పట్టుకుని ఒకసారి బ్లాక్ బస్టర్ టెక్నికలీ లాజికలీ ఆ పాట కూడా పాడేస్తే అంతే. ఎస్, విక్టరీ వెంకటేష్ గారు వన్స్ మోర్ సాంగ్ ప్లీజ్. స్టేజ్ మీద మామూలుగా ఉండదు ఇప్పుడు, బ్లాక్ బస్టర్ పొంగల్ అన్నమాట. This event is organized by UV Media. Special thanks to them. ఎస్, భీమ్స్ గారు, రోహిణి గారు ప్లీజ్ జాయిన్. ఓహో, హాయ్ అండి. ఎస్, సో సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం, సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ సంబరాలు ఇప్పుడు అంబరాన్ని అంటపోతున్నాయి అనమాట. ఎందుకంటే మనం ఆ పర్ఫార్మెన్స్ చూసేస్తున్నాము. ఫస్ట్ గోదావరి గట్టు. ఎస్, భీమ్స్ గారు, ది స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. రెడీ అండి. వెంకటేష్ గారు, ఈ ఆనందం మళ్ళీ 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 ఇంకా 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 ఎక్కువ అవుతూనే ఉందన్నమాట. ఆయన ఎప్పుడు స్టేజ్ చూసినా రెడీ. గోదావరి గట్టు. ఓకే, భీమ్స్ అలాగే పైకి ఎగిరేటట్టున్నాడు. చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, పర్ఫార్మర్. వావ్ భీమ్స్ అన్న. వెంకీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడే ఉండాలి ఐశ్వర్య గారు అండ్ మీనాక్షి గారు, ప్లీజ్ స్టే బ్యాక్.
యా ఫస్ట్ రోహిణి గారు ఈ పాటతో ఫస్ట్ టైం ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తున్నారు సినిమాలో. సో మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ భీమ్స్ గారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. భీమవరం. I firstly thanks to Anil Ravipudi sir, Venkatesh sir and Beams garu. Because of ఒక ఛాన్స్ అనేది అంత ఈజీగా రాదు, బట్ నా టాలెంట్ని గుర్తించి ఒక పెద్ద మూవీలో పెట్టడం అంటే ఇట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బట్ ఐ ప్రూవ్ ఇట్. థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. యా, థ్యాంక్ యూ. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద బిగ్ పర్సన్స్. యా, రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. Thank you so much, Rohini. Many more beautiful songs coming your way. R.R. Dhruvan, we request you to come on stage. Sri Krishna garu, stage మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, ఇందాక నేను మాటల్లో మర్చిపోయానండి. శ్రీకృష్ణ గారు, రఘురామ్ గారు వాళ్ళు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. శ్రీకృష్ణ గారు ఈ సినిమా రికార్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాక్షాత్తు ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా కోసం వచ్చారు, నిలబడ్డారు, నిలబెట్టారు. రఘురామ్ రాత్రింబవళ్ళు లల్లాయిరే లల్లాయిరే పాట రాసింది ఈ కుర్రోడే. వీళ్ళిద్దరి సహకారం లేకుండా ఈ సినిమా ఆర్ఆర్ పూర్తి కాదు, అసంపూర్తిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ మధు గారు, ప్రణవి గారు, రోహిణి గారు, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకృష్ణ గారు ప్లీజ్ టు లీడ్ ద వే. 2003లో మా కాలేజ్కి ఆయన గెస్ట్గా వచ్చారు భీమ్స్ గారు. అప్పటి నుంచి చూస్తున్నాం. సో ఈ సక్సెస్ వెనకాల ఒక 25 ఏళ్ల కష్టం ఉంది. సో ఈరోజు ఇంత మంచి వేదిక మీద ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆయన సాధించినందుకు కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ ఫిలింలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మనస్ఫూర్తిగా భీమ్స్ గారికి, అనిల్ గారికి, వెంకటేష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వారి మ్యూజిక్లో మా పేరు ఉండడం చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్ ధ్రువన్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, లాస్ట్ ఆల్మోస్ట్ 15 years పైగా భీమ్స్ అన్నది నాది జర్నీ. అండ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఒక వ్యక్తి జెన్యున్గా వాళ్ళ సక్సెస్ని నా సక్సెస్ అని నేను ఫీల్ అవ్వగలిగిన వ్యక్తి భీమ్స్ అన్న. అండ్ ఈ ఫిలింలో లల్లాయిరే లల్లాయిరే అనే సాంగ్ రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ దిస్ గ్రేట్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవి గారు. ఎస్, ప్రణవి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గట్టిగా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమ్ సార్తో నా జర్నీ అలా ఎలా మూవీతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాం. బట్ ఐ టుక్ అ బ్రేక్ ఫర్ 5 years అండ్ మళ్ళీ 5 years తర్వాత ఈ సినిమాతో మళ్ళీ నన్ను రీఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుర్తుపెట్టుకుని చేశారు. అండ్ అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధుప్రియ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సంక్రాంతికి వస్తున్న మూవీని పెద్ద హిట్ చేసినందుకు. అండ్ భీమ్స్ గారు, మట్టిలోని మాణిక్యాలని వెలికి తీసేట్లో వాళ్ళకి అవకాశాలు ఇచ్చట్లో మీ తర్వాతనే ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్లాక్ బస్టర్ హిట్స్ చాలా చేయాలి. హలో, మాలాంటి వాళ్ళని ఎన్నో పాటలు ఇంకా పాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అనిల్ రావుపూడి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వెంకటేష్ సార్ అండ్ దిల్ రాజు సార్ అండ్ సిరి సార్, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ అండ్ రమణ గోగుల గారి సార్తో పాడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని మీరు ఇంత హ్యూజ్గా హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. యా, నేను మర్చిపోయానండి. రమణ గోగుల సార్, మీరు లేకుండా నా మాట కానీ పాట కానీ అసంపూర్తిగానే ఉంటుంది. నేను అనిల్ సార్ కలిసి మీరు పాడాలి అన్నప్పుడు ఈ సినిమా కోసం మీరు వచ్చి పాడి ఇలా ప్రపంచ వేదిక మీద మీ గళంతో విత్ మధుప్రియ గారితో కలిసి ఒక గొప్ప పాటగా తీర్చిదిద్దినందుకు, మాకు మీ సహకారం అందించినందుకు, ఇంత ఘన విజయానికి కారణమైనందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు అండ్ ద టీమ్. థ్యాంక్ యూ. అండ్ బేసికలీ టెక్నికలే కాదు, ఇప్పుడు బ్యూటిఫుల్లీ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ లేడీస్ మాట్లాడబోతున్నారు. ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి గారు ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా స్పీచ్ మాత్రమే బాకీ. ఎస్,
అందరికీ నమస్కారం. భీమవరం ప్రజలందరికీ హౌ డు యూ గైస్ ఫీల్? ఎలా ఉంది మీకు? హౌ డు యూ ఫీల్? ఆర్ యూ గైస్ ఎంజాయింగ్ ది షో? చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సంక్రాంతి ఇంత పెద్ద హిట్ చేసినందుకు స్పెషల్లీ వీవ్ కమ్ ఈ భీమవరంని వచ్చి ఒక స్పెషల్ ఈవెంట్కి పెట్టుకున్నాం. మా సక్సెస్ ఈవెంట్కి ఖచ్చితంగా భీమవరంలోనే చేయాలనుకున్నాం, ఎందుకంటే ఈ ప్రజలు అంత మంచి వైబ్ ఇస్తారని. సో ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ స్పెషల్లీ వెంకీ గారు. యూనో నిజంగా చాలా మిస్ అయ్యాను సార్ చెన్నైకి వెళ్ళిన తర్వాత. వీ హ్యాడ్ సో మెనీ గ్రేట్ మెమరీస్ ఈ సినిమాలో. చెన్నైకి వెళ్ళిన తర్వాత సెట్లో జరిగిన ప్రతిరోజు యూనో షూటింగ్ స్పాట్లో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని మాకు ఒక్కటి షేర్ చేయొచ్చు కదండి ఆ బ్యూటిఫుల్ మెమరీ ఏదో షూట్ స్పాట్లో. ఫుడ్ యా. సో మేము భోజన అంటే భీమవరం వాళ్ళు అంతే కదా, పట్టైనా తినిపిస్తాం అంతే కదా. సో అలాగే మేము షూటింగ్ స్పాట్లో రోజు కలిసి సంతోషంగా హ్యాపీగా తిన్న రోజులు కానీ యాక్చువల్గా యాక్ట్ చేసినట్టే లేదు, బికాజ్ అనిల్ మేడ్ ఇట్ సో ఈజీ. సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ స్పెషలీ అవర్ స్వీట్ ఆర్ట్ శిరీష్ గారు వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ ఐ థింక్ వీఆర్ గోనా మిస్ యూ, బట్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సరియా. సో యా, థ్యాంక్ యూ అనిల్ గారు. Seriously, we love you so much and thank you so much for giving Bhagyam will always remain special to me. And Telugulo inta manchi opportunity ichina Anil gariki thank you so much. And meeku andarki thank you, పేరున అందరికీ thank you so much. భాగ్యం అనేది మా లైఫ్లో చాలా స్పెషల్ అండి. సంక్రాంతి నుంచి ప్రతి ఇంట్లో భాగ్యం ఉండేలాగా మేము చూసుకుంటాం. అంటే కోనసీమలో మాత్రం భాగ్యం ఇస్ వెరీ ఫేమస్. సో భాగ్యం స్టైల్లో కొంచెం మా కుర్రాల కోసం వెంటనే వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి. క్రేజీ. ఇంకోసారి మీను చెప్తుంది, ఇప్పుడు నేను బాగా చెప్తా. ఓకే, సారీ మళ్ళీ ఆ 3 అక్షరాలు లవ్ యూ We love you too, Aishwarya garu. We love you too. What a brilliant performer you are. You're a phenomenal performer. Thank you so much. And Meenakshi will speak now. Meenakshi garu fans ekkada? Bhimvaram, I love you. SRKR College, I love you. Thank you so much. I am remembering my college days, not very old, but still. Thank you so much. Aim cheppalo naku ardham raatle and kaatle, so I'm just gonna try and say a little bit. Sankrantiki oka manchi gift istaru ani expect chesamu, kani enta pedda gift asalu expect cheyaledu. Thank you for making Sankrantiki vastunam your film, for giving it so much love. I am so grateful. Thank you so much. Thank you, and I love you, and thank you. Thank you so much, Meenakshi garu. Meenu will remain in our hearts forever and ever. Alanti beautiful character, and you're a terrific performer as a cop and as an ex-girlfriend. Lovely performance, Meenu. Thank you so much. Congratulations to both of you. Thank you so much, Aishwarya garu and Meenakshi garu. And now, సో సక్సెస్లు, సూపర్ హిట్లు, సూపర్ బ్లాక్ బస్టర్స్ బోలెడన్ని ఇచ్చారనమాట. సూపర్ సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. దానికి కంగ్రాచులేట్ చేసేస్తూ ఈ 10 years జర్నీని ఒక వీడియోగా బంధించాం. ఆ వీడియో వేసేద్దాం. అనిల్ రావుపూడి గారి జర్నీ వీడియో ప్లే. Can we have the AV please? స్వాగతిస్తున్నాము. కామినేని శ్రీనివాసరావు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ అలాగే మంతెన రామరాజు గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. మంతెన రామరాజు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. డిఎస్పీ జయసూర్య గారిని కూడా ప్లీజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇవాళ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుందంటే వాళ్ళ కోఆపరేషన్ ఉంది, సో వాళ్ళు శ్రమ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్ గారిని, భాస్కర్ భట్ల గారిని వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎడిటర్ తమిరాజ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అలాగే రైటర్స్లో
సాయి కృష్ణ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. తిరుమల గారు, ఉపేంద్ర గారు వారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, భీమారావు గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అడిషనల్ ఎస్పీ భీమారావు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ అలాగే రైటర్స్లో అభినారాయణ గారు వారిని కూడా వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఆనంద్ గారు, ఉపేంద్ర గారు, శ్రీనివాస్ రెడ్డి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదికని. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మన బుల్రాజు, రేవంత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఉపేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. ఆనంద్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. And now the beautiful gorgeous ladies Aishwarya Rajesh and Meenakshi Chowdhury please join the stage andi. Now the వరుసగా 8 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మా అనిల్ రావుపూడి గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ విక్టరీ వెంకటేష్ గారు, తెలుగు చలనచిత్ర సీమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అన్నమాట. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో దూసుకు వెళ్ళిపోతున్న అనిల్ రావుపూడి గారు. అండ్ అలాగే మనందరం ఎంతగానో అభిమానించే మన ఫేవరెట్ హీరో, అద్భుతమైన హీరో విక్టరీ వెంకటేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఏఎస్ ప్రకాష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ అందించిన నరేందర్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎల్వీఆర్ గారు, ఉదయ్ రాజ్ గారు ప్లీజ్ జాయిన్ us on stage. అండ్ హరి గారు కూడా డిస్ట్రిబ్యూటర్స్ లో వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నెల్లూరు హరి గారు. అండ్ ఫస్ట్ ఫోటో ఆప్ విత్ మీడియా. అండ్ అలాగే ఎస్ఆర్కేఆర్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఇవాళ ఇంత బాగా మాకు ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. డాక్టర్ కె.వి. మురళీ కృష్ణం రాజు గారు వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యా సార్, ఒక పిక్చర్ ఎలా అంటే సార్ ఇప్పుడు పొలిటికల్ సినిమా చిత్రం కావాలి సార్ మాకు. అంటే టీమ్ అండ్ పొలిటీషియన్స్ అందరూ ప్లీజ్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. రఘురామకృష్ణరాజు గారిని అండ్ కామినేని శ్రీనివాస్ గారిని అందరినీ ఒక్క స్టెప్ ఫార్వర్డ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడున్న స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొల్ల నాగేశ్వరరావు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాగేశ్వరరావు గారు. ఓకే, నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మన భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో మరి ఇంత సక్సెస్ మీట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలకి మంచి వినోదం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ముందుగా ఆ యూనిట్ సభ్యులందరికీ కూడా ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అనిల్ రావుపూడి గారి మరి దర్శకత్వంలో ఇంకా చాలా మంచి కుటుంబ సమేత సినిమాలు రావాలని, అలాగే వెంకటేష్ గారు కూడా మరి మంచి మంచి సినిమాలు యాక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి చింతకాయల రవి మరి ఆయన మంచి మంచి సినిమాలు తీశారు. అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి సినీ పరిశ్రమ అంతా కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఇంకో విషయం చెబుతున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను క్లాస్మేట్స్ ఇక్కడ భీమవరాన్ని. అలాగే మరి మా ఈ ప్రాంతానికి వచ్చి ఇంతమందికి మరి మా రఘురామకృష్ణరాజు గారు, కామినేని శ్రీనివాస్ గారు, రామరాజు గారు, అంజబాబు గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు సినీ యూనిట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఇంకా మంచి స్థాయిలోకి సినిమా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రామరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు మన యొక్క భీమవరంలో సంక్రాంతికి వస్తున్నామని ఒక సక్సెస్ మీట్ ఏదైతే ఉందో
ఈ సినిమా తీస్తానికి ఎంతో మంది కష్టపడ్డారు. దాంట్లో ముఖ్యంగా డైరెక్టర్ గారు కానీ అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారికి ఎనర్జీ గతంలో కన్నా 10 times పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను చాలా సినిమాలు అయినాయి, 10 సార్లు చూసిన సినిమాలు చాలా ఉన్నాయి గతంలోని. హీరోగా ఆయన ఎన్నో సినిమాలు సక్సెస్ వచ్చినా కూడా మా ప్రాంతానికి ఎంతో ఇష్టమైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక టైటిల్ తోటి సక్సెస్ అయినటువంటి సినిమా టీం అందరికీ కూడా, ప్రొడ్యూసర్స్ కానీ అదేవిధంగా నిర్మాతలు ఏదైతే డైరెక్టర్స్ కానీ అదేవిధంగా సినిమా బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతికి వస్తున్నాము అంటే ఆ టైటిల్లోనే ఈ ప్రాంతానికి ఎంతో ఆహ్లాదమైనటువంటి. ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే ఎప్పుడు కూడా విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి సంక్రాంతికి అందరూ వస్తారు. అలాంటి టైటిల్తో వచ్చినటువంటి వెంకటేషన్ టీం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా RRR గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్ వెంకటేష్ బాబుకి, అలాగే అనిల్ రావిపూడి గారికి, అమ్మాయిలు ఐశ్వర్య మీనాక్షి గారికి, శిరీష్ గారికి, అందరికీ పేరు పేరుని కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు RRR మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మా ఉండి భీమవరం వాళ్ళందరికీ. వెంకటేష్ అంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. వెంకటేష్ గారి తండ్రి గారు రామానాయుడు గారు, వెంకటేష్ నేను కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు 6 నెలల క్రితం వెంకటేష్ని ఏ సినిమా షూటింగ్ అంటే, ఇదిగో ఈ ఇద్దరు అమ్మాయిలతో పొలాచిలో షూటింగ్ అంటే ఇంకా 2 అమ్మాయిలు అని చెప్పి కొంచెం కుళ్ళు వచ్చింది నాకు వెంకటేష్ని చూసి. బట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ అని చెప్పిన తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ రావిపూడి అంటే ఏంట్రా మీ గొడవ, ఏనన్నా ఆగండి. అనిల్ రావిపూడి అంటే మొన్నటి వరకు మినిమం గ్యారంటీ హిట్, సూపర్ హిట్ అన్నిటినీ దాటిపోయింది. ఇప్పుడు ఎవరైనా గొప్ప డైరెక్టర్ అంటారు, లేదా క్లాసికల్ డైరెక్టర్ అంటారు, కానీ అందమైన డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి. ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషను. అందమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరి ఆయన త్వరలో అందరి కోసం వద్దా యాషం వద్దా అంత బాగా చేస్తున్నారు. ఎనీహౌ కాలాతీతం అవుతుంది. ఐశ్వర్య, మీనాక్షి, మీరందరూ వాళ్ళ కోసం చూస్తున్నారు. ఆగండి రా బాబు, మాట్లాడతారు. ఐశ్వర్య, మీనాక్షి మాట్లాడతారు. మళ్ళీ గొడవ చేస్తున్నారా? అక్కర్లేదా? ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మా దిల్ రాజు గారికి అందించిన విక్టరీ వెంకటేష్ గారికి, అనిల్ రావిపూడి గారికి, ఇతర బీమ్స్ సిసిరోలియా గారికి, ఇంకా ఇందాక చూసా ఫస్ట్ టైం ఒక అద్భుతమైన మరాఠీ కళాకారుణ్ణి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వెస్ట్ గోదావరిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. బిఫోర్ శిరీష్ గారు మాట్లాడే ముందు ఒక్క ఫోటో అంటే సార్, శిరీష్ గారు ఒకటి ఫోటో. శిరీష్ గారు అండ్ అనిల్ గారు, వెంకటేష్ గారు, ఐశ్వర్య గారు, మీనాక్షి గారు. మీనాక్షి గో దట్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ మా శిరీష్ గారు. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన అతిథులకి, వెంకటేష్ గారికి, అనిల్కి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం సాధించిన తెలుగు ప్రేక్షకులు థ్యాంక్ యూ వెరీ మచ్. అసలే శిరీష్ గారు తక్కువ మాట్లాడతారు.
థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నా ఆలస్యం చేయకుండా ఇంత బ్లాక్ బస్టర్ని మనందరికీ అందించిన సరే లేరు ఆయనకి ఎవరు. సో అనిల్ రావుపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. భీమవరం ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం, మొత్తానికి వచ్చాం. మీ అందరి వైబ్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు మా ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకు, నాగేశ్వరరావు గారికి అండ్ రామరాజు గారికి అండ్ కామినేని శ్రీనివాస్ గారికి అండ్ మా RRR గారికి, సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా ఈవెంట్కి వచ్చి మా కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే భీమవరం పుర ప్రజలందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఈరోజు సినిమాని సక్సెస్ చేయడం కాదు, మా కోసం ఈ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి మా అందరితో పాటు టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలైంది, ఈ సినిమా హడావుడి మొదలైంది మా భీమ్స్ క్రియేట్ చేసినటువంటి గోదావరి గట్టు సాంగ్, మా రమణ గోగుల గారు పాడినటువంటి పాట. సో ఆ గోదావరి గట్టు సాంగ్ నుంచి మా పబ్లిసిటీ మొదలైంది. సో అది ఎంత దూరం తీసుకొచ్చిందంటే అది మీకు ఒక పాట రూపంలోనే చెప్దాం అనుకుంటున్నా. గోదావరి గట్టు మీద ఎంకి మామయ్యో, గోరంట కెట్టుకున్న ముద్దు గుమ్మల్రో, ఊరంతా కలిసి హోరెత్తేసి సినిమా చూశారే, మీకంటూ ఓ చిన్న థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలే, నాకున్న ఒకే ఒక్క పని మిమ్మల్ని నవ్వించేయడమే, మీకన్నా నాకున్న దేవుళ్ళు ఎవరయ్యా. భాస్కర్ భట్ల గారు ఓకేనా? సో ఏదో అలా ట్రై చేసాం మీకోసం. అండ్ ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఒక పెద్ద హిట్ అయితే చాలనుకున్నాం, కానీ ఈ సినిమాని మీరు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అండ్ ఈ సినిమా చూసి ఏ సక్సెస్ వచ్చినా కూడా డైరెక్టర్ జనరల్గా సంతోషపడతారు. నాకు ఎలా ఉందంటే పరిస్థితి ఒక వారం రోజులుగా ఈ సంక్రాంతికి ఇంత పెద్ద హిట్ చేసిన మీకు నెక్స్ట్ ఇంకేం సినిమా తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలో అనే రాత్రిలో నిద్ర పట్టనంత భయం. ఈ ఆనందంలో రోజుకి దొరికింది తిని ఒక 5 కేజీలు పెరిగిన వెయిట్ పెరిగినంత భయం. అలాగే వస్తున్న కాంప్లిమెంట్స్, వస్తున్న రెవెన్యూలు, మీరు కురిపిస్తున్న ప్రేమ చూసి నాలో నేను నవ్వుకుంటూ, నాలో నేను మాట్లాడుకుంటూ గాల్లో పిచ్చి చూపులు చూసుకుంటున్నంత భయం. సో ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సర్వే చేసి ప్రపంచంలో సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఎక్కడే ఉంటారంటే మన గోదావరి జిల్లాలో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు సరదాగా నవ్విస్తారు, సరదాగా నవ్వుకుంటారు, మనుషుల్ని ప్రేమిస్తారు. ఎవరన్నా ఇంటికి వెళ్తే అతిథి మర్యాదలు అంటాం, కానీ అతిథి ప్లేస్లో గోదావరి మర్యాదలు ఒక డిఫాల్ట్గా పెట్టేయచ్చు. సో అంత మర్యాదగా చూసుకుంటారు. సో నా అన్ని సినిమాలు అన్ని ప్రాంతాల్లో బాగా ఆడతాయి, ఈస్ట్ వెస్ట్లో ఇంకా బాగా ఆడతాయి. సో అంత ప్రేమ నాకు ఎప్పుడు ఇస్తారు, మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఒక సినిమా అనేది అందరికీ కామన్ మీడియం, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరితో పాటు వచ్చి చూసుకునే ఒక పెద్ద మీడియం సినిమా. సో అలాంటి ప్రతి ప్రేక్షకుడు, ఈ సినిమాకి తెంపిన ప్రతి టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకులకి, థియేటర్కి వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకున్న ప్రతి ప్రేక్షకులకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మా టీం తరపున. వన్స్ అగైన్ బిగ్ 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 థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా SVC శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వరుసగా 6 సినిమాలు ఆల్మోస్ట్ తీసిన 8 సినిమాల్లో. సో ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. పదే పదే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ గురించి చాలాసార్లు చెప్పాం. ఏమ్మా డార్లింగ్ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు 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 నేను కూడా అదే ఎప్పుడు నేను ఎదురు చూస్తున్నా. నువ్వు గట్టిగా అనుకో అయిపోద్ది, గట్టిగా అనుకోండి భీమవరంలో అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. ఎప్పుడు నా వెనకే ఉండి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరి గురించి నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. రైటర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్ సమీర్ రెడ్డి గారి దగ్గర నుంచి, ప్రకాష్ గారు, మా సాయి, మా నారాయణ గారు, అందరూ, అజ్జు అండ్ నాగా. సో పనిచేసిన ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా పనిచేశారు. అండ్ మా ఎడిటర్ తమిరాజ్ గారు, మా ప్రకాష్ గారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే క్యాస్ట్ వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్ భాగ్యం పాత్ర అండ్
మీ అందరూ ఎంతమంది పిలుస్తారు ఇంట్లో మీ మొగులని బా అని? సో అంటే ప్రతి ఇంట్లో అంత బాగా ఒక భాగ్యానికి కనెక్ట్ అయ్యే పాత్ర ఉంటుంది అని నేను అనుకున్నాం. సో అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసిన మీనాక్షి చౌదరి అండ్ మీను అనే పాట, అలాగే పోలీస్ ఆఫీసర్గా ఫైట్లు. సో తన కెరియర్లో ఇది కూడా తనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ గ్లామర్తో పాటు యాక్షన్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. అండ్ మీనాక్షి ఫర్దర్గా ఆల్ ద బెస్ట్ నీ సినిమాలకి. ఏంటో ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు మీనాక్షికి. అలాగే ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్కి, యాజమాన్యానికి, ఈరోజు మాకు గ్రౌండ్ ఇచ్చి మాకు ఈవెంట్ చేసిన వాళ్ళందరికీ సో మా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ, పనిచేసిన ఆర్టిస్టులు అందరూ, సో మురళీధర్కి అయితేనేమి, మా ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్ ఆనంద్కి, అలాగే చిట్టి గారికి, సో మిగతా ఆర్టిస్టులు, మా ముఖ్యంగా వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ థాట్. సో థ్యాంక్స్ టు సందీప్ వంగా ఫర్ ఫైండింగ్ దిస్ టాలెంట్ అండ్ షోయింగ్ అస్ యానిమల్ సినిమాలో. సో థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. సో మీరు ఈ సినిమాలో మీ పాత్ర చాలా బాగా రీచ్ అయింది. అలాగే బుల్రాజు బొడ్డోడికి, బుల్రాజు కూడా ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. అతనికి కూడా బొడ్డోడికి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాకు జరుపుకోవడానికి మాకు ఎంతో సపోర్ట్ చేసిన పోలీస్ యాజమాన్యం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక అండ్ మై విక్టరీ, థర్డ్ విక్టరీ, ఇంకా ఎన్ని విక్టరీస్ అయినా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా. సో మై విక్టరీ వెంకటేష్ గారికి నేను బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సక్సెస్లో మా పాత్ర ఎంత ఉందో మా వెంటే ఉండి, మా వెనకుండి, మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నెట్టేసిన మా విక్టరీ వెంకటేష్ గారు. అది ప్రమోషన్స్ దగ్గర నుంచి నేను పాడతా అన్నా, నేను ఆడతా అన్నా, నేను ఏం చేస్తా అన్నా కూడా ఆయన మాతో పాటు ఉండి మా వెనకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఇంత పెద్ద విజయం సాధించాక ప్రతిరోజు ఒక్కొక్క గ్రాస్ నెంబర్స్ చూస్తుంటే, ఒక్కొక్క ఫిగర్స్ నెంబర్స్ చూస్తుంటే నేను రోజు వెంకీ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. వెంకీ గారు ఒకటే చెప్తారు, అనిల్ కామ్ డౌన్, ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ ఫిలిం, ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని, అంటే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత విజయం వచ్చినా అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను చేసిన 8 సినిమాల్లో సింహభాగం మీతోటే జరిగింది. అందులో 3 సినిమాలు మీతోటే చేశాను. సో మీలాంటి ఒక హీరో, నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగిన హీరో, మిమ్మల్ని మీ పాటలకి డ్యాన్సులు చేసిన స్థాయి నుంచి వచ్చాను. మీలాగే జుట్టు పెంచుకున్నాను అప్పట్లో. సో అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న మీకు, సో మిమ్మల్ని డైరెక్ట్ చేయడం నాకు ఎప్పుడూ ఒక గ్రేట్ ఫీలింగ్, గ్రేట్ ఆనర్. అండ్ ముందు కూడా ఇంకా చాలా చాలా ఎక్కువ ఫిలిమ్స్ చేస్తాం. నాకు బాగా గుర్తు సరిలేరు నీకెవరు సక్సెస్ ఫంక్షన్లో సో సూపర్ స్టార్ మహేష్ గారు నన్ను పిలిచి హగ్ చేసుకున్నారు. ఇప్పుడు నేను మా విక్టరీ వెంకటేష్ గారిని పిలిచి నేను హగ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఈవెంట్కి సహకరించిన యూవీ మీడియాకి అందరికీ, పొలిటీషియన్స్, మీకు దగ్గర లోకల్ ఉన్న పొలిటీషియన్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ముగించే ముందు నేను మాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చాడు మా బాలయ్య బాబు. ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన్ని సన్మానించారు ప్రభుత్వం తరపున. సో ఆయనకి మనస్ఫూర్తిగా, నాకు ఎంతో ఇష్టమైన హీరో బాలకృష్ణ గారు, ఆయనకి నేను మనస్ఫూర్తిగా మా సంక్రాంతికి వస్తున్నాం టీం తరపున ద బిగ్ కంగ్రాచులేషన్ సార్. హోప్ యూ విల్ గెట్ మోర్ అండ్ అవార్డ్స్ లైక్ దిస్. ఇంకా మీరు ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఏంటమ్మా డైలాగా వెంకటేష్ గారు చెప్తారు డైలాగ్ నెక్స్ట్. ఏ డైలాగ్ కావాలి? ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్, వెంకీ మామ. అండ్ అలాగే సో ఈ సంక్రాంతికి ఎన్నో మెమరీస్, ఎన్నో జ్ఞాపకాలు. ఈ విజయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విజయం క్రెడిట్ నన్ను ఆదరించే మీదే. మీరు లేకపోతే ఈ సక్సెస్ లేదు. ఖచ్చితంగా మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతికి వస్తా. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, ఇప్పటి వరకు అరుస్తున్నారు ఏంటది? హీరో 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 హీరో. సో విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. భీమవరం ఒక చిన్న హగ్ ఇవ్వండి అమ్మా, హగ్. మీరు చాలా పెద్ద హగ్ ఇచ్చేశారు. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చాం, కొట్టాం, ఇదంతా మీరే. ఇక్కడ చాలా మంది రాజులు ఉంటారు, రాణులు ఉంటారు, కానీ మీరు అందరు రాజులే. ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరేమ్మా. హ్యాపీగా నవ్వుతారు, ఏ ఈగో లేకుండా నవ్వుతారు. ఈగో ఉన్న వాళ్ళు నవ్వులు రావు. మీకు అసలు ఏ ఈగోలు ఉండవు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ వై భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు. ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం, తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా, డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోద్దాం అనుకున్నాం, కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ అయ్యలేకపోతున్నాం. ఇంకా అక్కడే ఉన్నాం. 100 అన్నారు, 200 అన్నారు, 300 అన్నారు, అన్నీ మీ అందరూ మీరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మెయిన్గా ఫ్రమ్ మై హార్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఇఫ్ దిస్ movie has become the biggest blockbuster, the whole credit goes to Anil and his team. Anil deserves all the success because the way he's designed the film, the way he's executed is outstanding. Thank you, Anil, for giving me the biggest blockbuster and entertaining everybody. Ilanti entertainment malli raadu. Only few directors have got the talent, and I'm so happy that I worked with him. And he's given some wonderful films. Thank you very much, Anil, and the whole team. Perna, Anil, and all everybody. Inka, actually, ఈ సినిమా చేసేటప్పుడు ఓ భాగ్యం, మంచి భాగ్యం ఇచ్చాడు, మీను ఇచ్చాడు. వాళ్ళు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు. ఇంకా ఎన్నో సినిమాలే కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు, జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు. అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లేదు, ఈ ఆడవాళ్ళనే పిలుస్తున్నారు. మాకు హిట్లు వచ్చిన మగాళ్ళని పిలవట్లేదు, మొత్తం వాళ్ళే. సో ఇక్కడ ముందు మీ అభిమానం, మీ ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా, అందరు హీరోల అభిమానులు. అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్, అందరు హీరోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. ఏంటమ్మా డార్లింగ్తో ఉంటుందమ్మా, మన డార్లింగ్ ఇక్కడే కదా, మీ ఊరే కదా. అందరితో తెస్తాడు అనిల్, అన్ని బ్లాక్ బస్టర్స్ చేస్తాడు అందరితో అమ్మా, అందరంటే అందరూ. సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం, మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తాం. తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే. నా విక్టరీ, నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా? ఒకటే, నేను ఎక్కువ అడ్వైస్ ఇవ్వను, కానీ ఒకటి చెప్తాను, దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మొగుడికి చెప్పద్దు. ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఓకే? ఏంటమ్మా బుల్రాజా, పెళ్ళి అవలేదా? ఏం లక్రా మీది, ఏమి లక్రా మీది? లేదురా బా, మంచి ఆవిడ వస్తుంది, చేసుకోండిరా బాబు, చేసుకొని హ్యాపీగా ఉండండి. కానీ ఇంతకే చెప్పాను కదా, మీ ఏదో ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకే, జాగ్రత్తగా ఉండాలి మరి.
ఓకే మరి పీకే పీకే. సో చాలా థ్యాంక్స్. చాలా మంది అక్కడ లేట్ అయిన అలా వెళ్ళిపోతున్నారు, బట్ చాలా థ్యాంక్స్ ఇంతసేపు మీరు అందరూ ఉన్నందుకు. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ అందరూ, ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం, ప్రొడ్యూసర్స్ దిల్ అండ్ శిరీష్. థ్యాంక్ యూ. నేను పేరు పేరున అందరికీ థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను. అండ్ పెద్దలందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. యాక్చువల్లీ మేము అక్కడికి వచ్చి మీతో బావా అని నన్ను బావా అని బావా అందరితో బావా అని పిలిపించుకోవాలన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి పోలీస్ సిబ్బంది దయచేసి ముందుకు రావద్దండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరు జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం.